రైట్ ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం మనకి ట్రంప్ పై జరిగిన ఈ కాల్పులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ట్రంప్ మీద వరుస పెట్టి కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ ట్రంప్కి మాత్రం ఒక గాయం మాత్రమే అయింది. ఆ తర్వాత ఆయన వెంటనే అలర్ట్ అవ్వడంతో ఆ తర్వాత రౌండ్ల కాల్పులు ఆయన్ని ఎఫెక్ట్ చేయలేదు. ఆయన వెంటనే ఆ పోడియం వెనక్క తలదాచుకున్న నేపథ్యంలో ఆయన పైన అటాక్ జరగలేదు. కానీ ఆ ఆడియన్స్లో ఉన్న ఒక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా చెబుతూ ఉన్నారు. ఒక గన్మెన్తో పాటుగా ఆడియన్స్లో కూర్చున్న వ్యక్తుల్లో ఒకరికి ఈ కాల్పులు అటాక్ చేసిన నేపథ్యంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారని చెప్తూ ఉన్నారు. అయితే ఆ తర్వాత ఇమ్మీడియట్గా డొనాల్డ్ ట్రంప్ని హాస్పిటల్కి తరలించారు. మా ప్రతినిధి స్వీటీ యుఎస్ నుంచి మరింత సమాచారంతో అందుబాటులో ఉన్నారు. స్వీటీ, ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, అక్కడ లోకల్ మీడియా ఏం రిపోర్ట్ చేస్తోంది, ట్రంప్కి ప్రస్తుతం ఎలా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు? దీప్తి, ఇది పెద్ద బ్రేకింగ్ అనే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ప్రపంచ దేశాలు సైతం అమెరికా వైపే ఇక్కడ ఎలక్షన్స్ కి సంబంధించి ఏం జరగబోతోంది అని చెప్పి ఇప్పటికీ అందరూ కూడా ఇటువైపే చూస్తున్నారు. ఒకవైపు డెమోక్రటిక్స్ అందరూ, మరొక వైపు రిపబ్లికన్స్ అందరూ కూడా హోరాహోరీగా వాళ్ళ అధ్యక్షుని ఎన్నుకునే క్రమంలో అన్ని కూడా ఇక్కడ చేస్తున్నారు. అంటే ర్యాలీలు కావచ్చు, అలాగే వారికి సంబంధించిన ఫేవర్ గా ఉండే విషయాలు కావచ్చు. అయితే ఇప్పుడు మనం ఏదైతే లేటెస్ట్ అప్డేట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నామో, ట్రంప్ కి సంబంధించి కాల్పుల కలకలం అని చెప్పి ఇదంతా కూడా పెన్సిల్వేనియాలోని బట్లర్ లో అధ్యక్షుడు, ఎవరైతే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో ఈ కాల్పులు జరగడం అనేది చాలా సంచలన విషయం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కాల్పుల్లో ముఖ్యంగా ట్రంప్ ర్యాలీలో ఉండగా తను ముందుకు ర్యాంప్ పై వస్తూ ఉన్న క్రమంలో అనుకోని వ్యక్తి ఒకరు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పులు నేరుగా ట్రంప్ వైపే కూడా దూసుకు వెళ్లే విధంగా జరిగాయి. అయినప్పటికీ కూడా అక్కడ వస్తున్న శబ్దాలకు ట్రంప్ వెంటనే అలర్ట్ అయ్యి కిందికి వంగడం జరిగింది. అయితే అక్కడ చుట్టూ ఉన్న పబ్లిక్ అంతా కూడా ఎవరైతే ట్రంప్ సపోర్టర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వెంటనే అలర్ట్ కూడా అవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్న సీక్రెట్ సెక్యూరిటీ కూడా వెంటనే అలర్ట్ అయ్యి ట్రంప్ ని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే క్రమంలో అక్కడ ఎవరైతే అడ్డుగా ఉన్నారో, ఎవరైతే అనుమానంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది. అయితే ఈ కాల్పుల తర్వాత ట్రంప్ సంబంధించి పూర్తిగా అక్కడ నేరుగా వైద్యానికి తనని తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే హెల్త్ పర్పస్ కింద బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ట్రంప్ కి ఎలాంటి ప్రమాదము కూడా జరగలేదు, కేవలం తన చెవికి మాత్రమే గాయమైంది అని చెప్పి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఘటనకి సంబంధించి అందరూ కూడా అలర్ట్ అవడం జరిగింది. సీక్రెట్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో ట్రంప్ క్షేమంగానే ఉన్నారు, ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. కానీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటామన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. దీప్తి, అదే స్వీటీ, ఈ అటాక్లో ట్రంప్ చాలా నేరోగా బయటపడినట్టుగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ముఖ భాగం మీద చాలా స్పష్టంగా గాయం కనిపిస్తూ ఉంది. రైట్ సైడ్ ఆఫ్ హిస్ ఫేస్ ఇంజ్యూర్ అవ్వడం కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది. కాస్త అటు ఇటు అయ్యుంటే మాత్రం ట్రంప్కి ఇంకొంచెం సీరియస్ ఇంజురీసే ఖచ్చితంగా అయ్యుండేవి. అయితే ఆ తర్వాత ఇమీడియట్గా అక్కడ సెక్యూరిటీ వింగ్ ఏ రకంగా అలర్ట్ అయింది, ఆ ప్లేస్ అంతా ఇవాక్యువేట్ చేయించారా, దుండగుడు ఎవరైతే కాల్పులు జరిపారో అతన్ని కూడా మట్టు పెట్టారని చెప్తున్నారు, నిజమేనా? ఎస్ దీప్తి, మీరన్నట్టుగా ఇప్పుడు ట్రంప్ ఏదైతే కూడా ట్రంప్ మీద అటాక్ జరిగిందో అది కనుక కేవలం సైడ్ కు బుల్లెట్ వెళ్ళిపోయి కేవలం తన ఇయర్కి ఏదైతే కూడా గాయం జరిగింది. అయితే మనం విజువల్స్ లో ఏవైతే మనం చూస్తూ ఉన్నామో మొత్తం రక్తపు మరకలతో ఉన్నాడని చెప్పుకోవచ్చు ట్రంప్. అంటే చాలా పెద్ద ఇంజురీ జరిగింది అని చెప్పి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉలిక్కి పడ్డారు. కానీ ఈ సంఘటనకు సంబంధించి ఒకవేళ గనక నిజంగా మీరన్నట్టుగా ట్రంప్ వైపు గనక కొద్దిగా లెఫ్ట్ కానీ లేదంటే ఇంకొంచెం ముందుగా వెళ్ళుంటే నేరుగా తన ముఖ భాగంపై అటాక్ జరిగేదని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద విషయమే జరిగేదని చెప్పుకోవచ్చు. అయితే అతనికి అటాక్ జరిగిన వెంటనే అక్కడ సరౌండింగ్స్ లో అంటే 2-3 సార్లు రౌండ్లుగా కాల్పులు జరగడంతో అక్కడ ఎవరైతే తన సపోర్టర్స్ గానీ పబ్లిక్ అంతా ఉంటూ ఉంటారో ఆ గన్ షాట్ జరిగిన వెంటనే ఒకరు మరణించినట్టు కూడా అఫీషియల్ గా చెప్పడం జరిగింది. మరొకరికి మాత్రం తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ సీక్రెట్ ఏజెన్సీ కూడా వెంటనే, అంటే నార్మల్ గా మనం చూస్తే ఎవరైనా విఐపీస్ కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళకి సంబంధించి చాలా అలర్ట్ గా ఉంటారు ఏజెన్సీ. అంటే ఒకవైపు పర్సనల్ సెక్యూరిటీ ఉంటుంది, మరొక వైపు గవర్నమెంట్ నుంచి కూడా ఉంటూ ఉంటుంది.
గవర్నమెంట్ నుంచి ఉన్న సీక్రెట్ ఏజెన్సీ ఏదైతే ఉందో వెంటనే అలర్ట్ అవడం జరిగింది. ఆ అలర్ట్ అవడం వల్ల కూడా ఎవరైతే గన్ కి సంబంధించిన అటాక్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా అలర్ట్ అవడం జరిగింది. అయితే తనని తీసుకువెళ్లే క్రమంలో ఎవరైతే అనుమానంగా ఉన్నారో వారిని ఖచ్చితంగా అక్కడ సరౌండింగ్స్ లో ఉన్న సీక్రెట్ ఏజెన్సీ తమ అదుపులోకి అయితే తీసుకొని ఉండొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు. బట్ అక్కడ మాత్రం ఒకరు మరణించడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు.